మెకానికల్ కి సివిల్ ఇంజనీరింగ్ కి ఫ్యూచర్ ఎలా ఉంది, స్కోప్ ఎలా ఉంది? చాలా మంది అడుగుతుంటారు ఏంటంటే సిఎస్సిఏ తీసుకోవాలా, మంచి కాలేజ్లో ఇలాంటి కోర్ బ్రాంచెస్ చేయొద్దా అని. చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇండియాకి ఈ రోజు మెకానికల్ అండ్ సివిల్ ఇంజనీర్సే కావాలి. రీసెంట్ గా ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఇన్సిడెంట్ మనం చూస్తే కూడా మంచి మంచి ఇంజనీర్స్ చాలా ఎంతో ప్యాషనేట్ గా చదివే వాళ్ళు కూడా ఈ రోజు సిఎస్సి నేర్చుకొని ఆ కంప్యూటర్ సైన్స్ కి రెస్ట్రిక్ట్ అయిపోతున్నారు. కానీ యాక్చువల్ గా మనకు కావాల్సింది ఏంటంటే మెకానికల్ చదువుతున్న వాళ్ళు హౌ కెన్ దే కంబైన్ విత్ సిఎస్సి. ఒక వర్చువల్ రియాలిటీ నేర్చుకొని ఒక మెకానికల్ ఇంజనీర్ ఒక మెషిన్ ని సాల్వ్ చేయాలా, మెషిన్ లో ఇష్యూస్ సాల్వ్ చేయాలా అంటే ఒక వర్చువల్ రియాలిటీ నేర్చుకున్న నాలెడ్జ్ ఉంటే ఒక రియల్ మెకానికల్ ఇంజనీర్ ఈ రోజు మార్కెట్ కి చాలా అవసరం. మెకానికల్ అంటే ఏదో హ్యూజ్ మెషిన్సే కాదు, మెషిన్స్ ని సాల్వ్ చేయడానికి వర్చువల్ రియాలిటీ యూజ్ చేసి ఆగ్మెంటెడ్ రియాలిటీ యూజ్ చేసి ఆ మెషిన్ ఎలా పనిచేస్తుంది అనే టెక్నాలజీ బిల్డ్ చేసినా గానీ మార్కెట్ లో చాలా వాల్యూ ఉంటుంది. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఏంటంటే మెకానికల్ అండ్ సివిల్ చదువుతూ హౌ కెన్ యూ ఇంప్లిమెంట్ ఐటీ అండ్ ఏఐ ఇన్ ఇట్